టీడీపీ నేత భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ఇవాళ ఆళ్లగడ్డలో జరగనున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు భూమా అంతిమ సంస్కారాలకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా అటెండ్ అవుతారని తెలుస్తోంది. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అంతిమ వీడ్కోలు పలకనున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో శోకసంద్రంగా మారింది ఆళ్లగడ్డ. 3 ఏళ్ల వ్యవధిలోనే శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణం అటు అధికార, విపక్ష పార్టీల్లోనూ విషాదాన్ని నింపింది. రెండు పార్టీలతో మంచి సంబంధాలున్న నాయకుడు కావడంతో పలువురు నేతలు భూమా భౌతికాయానికి నివాళులర్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. సీఎం చంద్రబాబు, మరికొందరు మంత్రులు భూమాకు అంతిమ వీడ్కోలు పలికేందుకు ఆళ్లగడ్డ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో కడప చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆళ్లగడ్డ చేరుకుంటారు చంద్రబాబు. ప్రతిపక్ష నేత జగన్ కూడా వెళ్తారని సమాచారం. భూమా మరణంతో ఈవేళ ఏపీ అసెంబ్లీకి కూడా సెలవు ప్రకటించారు. బడ్జెట్ను కూడా వాయిదా వేసింది ప్రభుత్వం. మంత్రులు, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా మంది అంత్యక్రియలకు హాజరవుతున్నారు. భూమా దంపతులకు 3 సంతానం. భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో కుమార్తె, కుమారుడు చదువుతున్నారు. ఇప్పుడు వారంతా తల్లిదండ్రులు లేనివారయ్యారు. కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతుండటంతో వారంతా కుమిలిపోతున్నారు. మరోవైపు మంత్రి పదవి ఖాయంగా వస్తుందనుకున్న టైంలో ఇలా భూమా నాగిరెడ్డి హఠాత్ మరణం చెందటం కార్యకర్తలు, అభిమానుల్లో దుఃఖాన్ని నింపింది.